హాయ్ స్టూడెంట్స్, ఏపీ 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలంటే ఈ వీడియో బిఫోర్ వీడియో ఫస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. అక్కడ కాన్సెప్ట్ తెలిసిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది చిల్డ్రన్. ఓకే, సి is 0 a rational number? Can you write it in the form of a p by q where p comma q are integers and q not equal 0 అన్నారు. ఏం లేదండి, మనం డిఫరెంట్ నెంబర్ సెట్స్ గురించి నేర్చుకున్నాం కదండి. న్యాచురల్ నంబర్స్ సెట్ ఆఫ్ 1 2 3, హోల్ నంబర్స్ సెట్ ఆఫ్ 0 1 2 3 అండ్ సో ఆన్, ఇంటీజర్స్ నెగటివ్ నంబర్స్ 0 అండ్ పాజిటివ్ నంబర్స్. ఓకే, వీటన్నిటిని మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఈవెన్ లోయర్ సెక్షన్లో లోయర్ క్లాసెస్లో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నౌ రేషనల్ నంబర్స్ సెట్ గురించి కూడా 8th క్లాస్లో నేర్చుకున్నాం. ఇన్ అవర్ 8th మ్యాథమెటిక్స్ కోర్స్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ రేషనల్ నంబర్స్. ఓకే, ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p comma q are integers అండ్ క్యూ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ సింబల్ని బిలాంగ్స్ టు సింబల్ అని పిలుస్తామండి. నెక్స్ట్ 10th క్లాస్లో సెట్స్ అనే ఒక చాప్టర్ వస్తుంది, ఆ చాప్టర్లో నేర్చుకుంటాం ఆ సింబల్ గురించి. ఓకే, p by q అనే ఫార్మెట్లో రాయగలిగిన అన్ని నంబర్స్ని రేషనల్ నంబర్స్ అని చెప్తామన్నమాట. నౌ కమింగ్ టు అవర్ క్వశ్చన్, ఈజ్ 0 ఏ రేషనల్ నంబర్? 0 అనే నంబర్ని p by q ఫామ్లో రాయగలమా? ఈజ్ 0 ఏ రేషనల్ నంబర్? 0ని రేషనల్ నంబర్గా రాయొచ్చా అంటే ఎస్ వీ కెన్. 0 కెన్ బి రిటన్ యాజ్ 0 by 1, 0 by 2, 0 by 10, 0 by 100, ఎన్ని వేస్లో అయినా రాయొచ్చు. బికాస్ ఇఫ్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ నంబర్ దెన్ రిజల్ట్ ఈజ్ 0 అగైన్. అవునా? సో 0ని రేషనల్ నంబర్గా అంటే p by q ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఓకే, క్యాన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అంటే ఎస్ వీ కెన్ రైట్. దీనికి ఓవరాల్గా ఆన్సర్ ఏంటి అంటే మనం టెక్స్ట్ బుక్లోనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చండి. ఈజ్ 0 ఏ రేషనల్ నంబర్ అన్నాడు. ఎస్, 0 ఈజ్ అ రేషనల్ నంబర్. టెక్స్ట్ బుక్లోనే మీరు ఆన్సర్స్ రాసేయచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్కి. ఓకే, ఎస్ 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ దాన్ని p by q ఫామ్లో రాయచ్చా అన్నారు. ఎస్ వీ కెన్ రైట్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 by 1, 0 by 2, 0 by 100 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వేస్లో రాసుకోవచ్చు అనమాట. 0 అనే ఒక రేషనల్ నెంబర్ని p by q ఫామ్లో రాయొచ్చు. అదే సెంటెన్స్ ఇక్కడ రాస్తాం, ఎస్ 0 క్యాన్ బి రిటన్ ఇన్ p by q ఫామ్. దాట్స్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసిందండి. జస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. మనం లాస్ట్ సెషన్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదండి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, ఆ డెఫినేషన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఉంది. రైట్, లుక్ అట్ సెకండ్ ప్రాబ్లం చిల్డ్రన్. ఏమన్నాడు? ఫైండ్ 6 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4 అన్నారు. సేమ్ ఇదే ప్రాబ్లమే మనం 8th క్లాస్ ఎక్స్క్యూజ్ మీ 8th క్లాస్లో కూడా ఇదే ప్రాబ్లమ్నే మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. 3 and 4 మధ్యలో ఇలా నంబర్ లైన్ డ్రా చేసినప్పుడు 0 1 2 3 4 అండ్ ఇటువైపు నెగటివ్ నంబర్స్ ఉంటాయి. 3కి 4కి మధ్యలో ఎన్ని రేషనల్ నంబర్స్ రాయమన్నాడండి? 6 రేషనల్ నంబర్స్ రాయమన్నాడు. మనం ఈవెన్ ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా డిస్కస్ చేసాం. రైట్, 6 రేషనల్ నెంబర్స్ రాయమన్నప్పుడు 6 + 1 7 డినామినేటర్ ఉండేలాగా ఈ రెండింటిని రాసుకోవాలి. అంటే 3ని డినామినేటర్ 7తో రాయాలి, అలాగే 4ని డినామినేటర్ 7తో రాయాలి. అంటే ఇలా రాయొచ్చు కదండి చిల్డ్రన్, 21/7గా రాసుకోవచ్చు కదా 3ని. 7 1s 7 3s. అలాగే 4ని 28/7గా రాసుకోవచ్చు కదా. ఎస్, ఇప్పుడు చూడండి, 21/7 ఆఫ్టర్ 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7.
చూడండి 6 రేషనల్ నెంబర్స్ వచ్చేసాయా. అలాగా ఎనీ రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఆ మోడల్కి రిలేటెడ్ ఈ ప్రాబ్లం అనమాట. లెట్ us సాల్వ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నెంబర్ 2 అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్ చిల్డ్రన్. క్వశ్చన్ నెంబర్ని ఇలా మెన్షన్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం నెంబరు, దాని కింద ఆ ప్రాబ్లం ఉండేటువంటి పేజ్ నెంబర్. రైట్. వాట్ ఆర్ గివెన్ నంబర్స్ హియర్? గివెన్ rational numbers. Given rational numbers 3 and 4, right? What we need to find here? 3 కి 4 కి మధ్యలో 6 రేషనల్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ? 6 రేషనల్ నంబర్స్. సో 6 అన్నాడు కాబట్టి 6 + 1 7గా ఈ 2 నంబర్స్ని రాసుకోవాలి. అంటే 3 కెన్ బి రిటన్ యాజ్ 21/7. డినామినేటర్ 7 వచ్చేలాగా ఈ 2 నంబర్స్ రాసుకోవాలి. అలాగే 4ని 28/7గా రాసుకోవచ్చు. ఎస్. నౌ 6 రేషనల్ నంబర్స్ బిట్వీన్ B/W స్టాండ్స్ ఫర్ బిట్వీన్ అండి. షార్ట్ ఫామ్లో అలా రాయొచ్చు. బిట్వీన్ 21/7 అండ్ 28/7. Here 21/7 is nothing but 3. 28/7 is nothing but 4 అనమాట. ఓకే. 21/7 after 22/7, 23/7, 24/7, 25/7, 26/7. Wait. And last 27/7. 1, 2, 3, 4, 5, 6. ఓన్లీ 6 రేషనల్ నెంబర్సే ఉంటాయా అంటే కాదండి, ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. దాన్నే డెన్సిటీ ప్రాపర్టీ అని నేర్చుకోవడం జరిగింది. రైట్. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం అండి. లెట్ us see థర్డ్ ప్రాబ్లం. ఏమన్నాడు? ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. సిమిలర్ ప్రాబ్లం కదా. దీనికి సిమిలర్ ప్రాబ్లం, కాకపోతే ఇది P/Q ఫామ్లో ఇచ్చాడు. ఓకే. ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 5 రేషనల్ నెంబర్స్. సో డూ వన్ థింగ్. 5 + 1 6 కదండి. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 6తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 3. వాట్ ఆర్ గివెన్ రేషనల్ నంబర్స్? గివెన్ రేషనల్ నంబర్స్, దోస్ ఆర్ 3/5 అండ్ 4/5. ఓకే. ఇప్పుడు వీటి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. 5 + 1 అంటే 6, రెండింటిని 6తో మల్టిప్లై చేద్దాం. అంటే 3/5ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 6తో మల్టిప్లై చేయాలి. 3 6 18, 5 6 30. ఓకే. అలాగే అదర్ నెంబర్ 4/5ని 6తో మల్టిప్లై చేద్దాం. 4 6 24, 5 6 30. ఇప్పుడు 5 రేషనల్ నెంబర్స్. 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 18/30 అండ్ 24/30. వీటినే మనం ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అంటాం. 18/30 ఈజ్ నథింగ్ బట్ 3/5 అండి. 6 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 6 3s 18, 6 5s 30, 3/5. ఇలాంటి నంబర్స్ని ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అని పిలుస్తామన్నమాట. ఓకే. 18 ఆఫ్టర్ 19/30, 20/30, 21/30, 22/30, 23/30. Right. These are 5 rational numbers between 2 given numbers anamata. Hope you understood this. Next problem chudam. Problem number 4 andi. State whether the following statements are true or false. Give reasons for your answers. ఇది కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్. మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయగలం. ఓకే. డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ గురించి మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. న్యాచురల్ నంబర్స్, ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ టుగెదర్ 0. న్యాచురల్ నంబర్ సెట్లోకి 0 అని వేస్తే హోల్ నంబర్స్ వచ్చేస్తుంది. ఇంటీజర్ సెట్, ఇంటీజర్ సెట్ని జెడ్తో కూడా డినోట్ చేస్తారనమాట. ఓకే. నెగటివ్ నంబర్స్ ఉంటాయి, 0 అండ్ పాజిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి, ఇన్ఫినిట్. అండ్ రేషనల్ నంబర్స్,
ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. Every natural number is a whole number. Every whole number is integer. Every integer is rational number. But reverse, converse అనేది ట్రూ కాదు. Every whole number is natural number. False అండి. ఎందుకంటే జీరో విల్ నాట్ కమ్స్ ఇన్ న్యాచురల్ నంబర్స్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ హోల్ నంబర్ కాదండి, ఫాల్స్. ఎందుకంటే ఇంటీజర్స్లో నెగటివ్స్ ఉంటాయి, అవి హోల్ నంబర్స్లో రావు. ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఇంటీజర్, ఇది కూడా ఫాల్సే అనమాట. కన్వర్స్ స్టేట్మెంట్స్ ఫాల్స్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. అబ్జర్వ్ చేశారా, ఇలాగా ఫార్వర్డ్ డైరెక్షన్. న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్లో వస్తాయే రావా? ఎస్ వస్తాయి, ట్రూ అనమాట, ట్రూ. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నంబర్ అన్నాడు. ఇంటీజర్స్ అన్నీ హోల్ నంబర్ అట, బ్యాక్ వెళ్ళాలట, ఫాల్స్ కదా, డెఫినెట్గా ఇది ఫాల్స్. రీజన్ ఏంటి? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ అన్నాడు. ఇన్ ఇంటీజర్స్ వీ గెట్ నెగటివ్స్ విచ్ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ హోల్ నంబర్స్. ఇంటీజర్స్లో నెగటివ్స్ ఉంటాయి, బట్ అవి హోల్ నంబర్స్లో ఉండవు అనమాట. అదే రీజన్ ఇక్కడ రాసేస్తాం. ఇంటీజర్స్ వీ మే హ్యావ్ నెగటివ్ నంబర్స్, బట్ ఇన్ హోల్ నంబర్స్ వీ వోంట్ గెట్ నెగటివ్స్. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. మళ్ళీ ఇలా రివర్స్ వెళ్ళమంటున్నాడు, రాంగ్ కదా. హోల్ నంబర్స్ అన్నీ రేషనల్ అవుతాయి, బట్ రేషనల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్ కావు. దట్స్ ఇట్ అండి, సింపుల్ ఎక్సర్సైజ్. మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, సో దీని తర్వాత మనకు అనదర్ టైప్ ఆఫ్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ గురించి ఉంది. మనం నెక్స్ట్ సెషన్లో ఇర్రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.